నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో Y400 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ స్నాప్డ్రాగన్ 4 Gen 2 SoCతో పాటు వస్తుంది, 6 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీరు ప్రీ ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది అనమాట. 22,000కి ముందు BC8 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. నా ఒపీనియన్లో అవి ఆఫర్స్ వచ్చినాక పర్చేస్ కోసం ఒక అడ్వైస్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ లాంచ్ అవుట్ ఇన్ఫినిక్స్ GT30 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో August 8th రోజున ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో లాంచ్ అవుతుందని కొన్ని హింట్స్ కొన్ని రివీల్ అయితే చేసారు. 3 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే పర్ల్స్ గ్రీన్ కలర్, సైబర్ బ్లూ కలర్ అండ్ బ్లేడ్ వైట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో కలర్స్ అయితే నాకైతే బాగా అనిపించినవి. కమింగ్ టు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 1.5K 10-bit AMOLED స్క్రీన్తో పాటు వస్తుంది అండ్ 144 రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయట పెట్టారు అన్నమాట. నెక్స్ట్ సో సామ్సంగ్ నుంచి అంటే సో సామ్సంగ్ వాళ్ళది FE ఎడిషన్ నుంచి మనకు అందరూ తెలిసిందే. సో సామ్సంగ్ వాళ్ళది S25 FEకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఏంటంటే ఫస్ట్ ప్రాసెసర్ అప్పుడు ఇక్కడ వాళ్ళది కాకుండా మీడియాటెక్ వాళ్ళది కాకుండా ఓన్లీ సామ్సంగ్ వాళ్ళది Exynos 2400 SoCతో పాటు అయితే వస్తున్నమాట. అంటే సామ్సంగ్ గ్యాలక్సీ S25 FE ఎడిషన్ మాత్రం Exynos 2400 ప్రాసెసర్ అయితే వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4900 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం మాత్రమే 7zip నుంచి అన్నమాట. సో ఇది ర్యార్ ఫైల్స్ ఆర్కైవ్ ఫైల్స్ సాఫ్ట్వేర్ అన్నమాట. దీనిలో కొత్త లేటెస్ట్ వర్జన్ అయితే వచ్చేసి లేటెస్ట్ వర్జన్ చూసుకుంటే 25.01 లేటెస్ట్ వర్జన్ అన్నమాట. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆర్కైవ్ ఫైల్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు ఆర్కైవ్ చేసేది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే యుబుంటు సర్వర్ నుంచి అన్నమాట. సో యుబుంటు సర్వర్లో ఇక్కడ మెయిన్ కొంచెం లెంత్ ఉండొచ్చు. ఏంటంటే యుబుంటు సర్వర్ ఏవైతే ఉన్నాయో బై డిఫాల్ట్గా wget ఏదైతే బై డిఫాల్ట్ ఇంటర్నేషన్ అయితే తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని వ్రాప్ చేసేసుకొని WCURL తీసుకొచ్చారు. ఇది ఏంటంటే వ్రాప్తో పాటు CURLతో పాటు వస్తుంది. 8.14.x అప్డేట్ అనమాట. ఇక్కడ యుబుంటు 25.10 సైకిల్లో ఇది ఇంక్లూడ్ చేస్తారని అయితే అది పెట్టారన్నమాట. సో దీనివల్ల జనరల్ యూస్కి అయితే ఏమైనా చేంజెస్ ఉంటాయంటే జనరల్ యూస్కి అయితే పెద్దగా ఫరక్ ఏం పడకపోవచ్చు. సర్వర్ సైడ్ అయితే కొంచెం అడాప్టేషన్కి అయితే కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం యాక్చువల్లీ చెప్పాలంటే జనరల్ టెక్నిక్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే హార్డ్వేర్లో ఏం చేసినట్టే గ్రాఫిక్ కార్డ్ ఇంక్లూడ్ చేసే కాబట్టి ఏంటంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో లినస్ టార్వాల్డ్ అనమాట. ఆయన AMD వాళ్ళ రేడియన్ RX 580 గ్రాఫిక్ కార్డ్ అనమాట. దగ్గర 10 years ఓల్డ్ గ్రాఫిక్ కార్డ్ని కూడా స్టిల్ ఇప్పటికి యూజ్ చేస్తున్నారు అనమాట. సో నాకైతే ఏం ప్రాబ్లం రావట్లేదు. గ్రాఫిక్ కార్డ్తో పాటు నేను ఎట్లుంది అట్లనే యూజ్ చేస్తున్నాను ఈ గ్రాఫిక్ కార్డ్ అనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే చేసేది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే Tekken 8 నుంచి అనమాట. సో Tekken 8 గురించి అయితే పోయి మనకు కన్నా సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. Tekken 8లో ఆర్మర్డ్ కింగ్ గేమ్ ప్లే ట్రైలర్ వచ్చేసింది. బెడ్ అండ్ ఆఫ్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది. దగ్గర 5 minutes వీడియో ఉంది. మ్యాక్సిమం అన్ని ఫైటర్స్తో పాటు అన్ని కాదు కొంతమంది ఫైటర్స్తో పాటు ఫైట్ చేసిరు. కింగ్ అండ్ ఆల్సో ఆర్మర్ కింగ్ సంబంధించిన ఫైట్ కూడా చూపించారు అన్నమాట. ఒకవేళ చెక్ చేయకపోతే చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకో గేమ్కి సంబంధించిన చూసుకుంటే ఇది ఆల్రెడీ నింజా గార్డెన్ రేజ్ బాండ్ అనమాట. దీనికి సంబంధించిన లాంచ్ అయితే 31st July రోజు లాంచ్ అయింది. గేమ్ 990 రూపీస్ ఉంది అన్నమాట. సో మొన్ననే లాంచ్ అయింది కాబట్టి 990 రూపీస్ ఉంటుంది. తర్వాత వెళ్ళే కొద్దికి ఇంకా ఆఫర్స్ సేల్స్ వచ్చినప్పుడు ఇంకా తక్కువకైతే రావచ్చు. పర్లేదు గేమ్ ప్రైవైజెస్ అయితే బాగుంది. కొంచెం హార్డ్ ఉంటుంది. హ్యాక్ అండ్ స్లాష్ అన్నది కాదు, కొట్టుకుంటూ ఓడో కాదు, కానీ కొంచెం లాజిక్ కొంచెం టెక్నిక్ యూజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇవి అనమాట ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో అన్నమాట. నచ్చి మంచి యూస్ఫుల్ అయిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.